చూపించారా ఎటువంటి లేవు. మా జగన్మోహన్ రెడ్డి చేసిన గొప్పతనం మంచితనము మేము ఎలాగా ముందుకెళ్ళామో అదే చూపించాం. కానీ ఏ ఒక్కరిని కించపరచలేదు, ఏ ఒక్కరిని మేము అవమానించలేదు. మేము చేసిందే చెప్పాము, మేము చేసిందే చూపించాము. అది మాది. సో వైఎస్ఆర్ గారి అభిమానులతో పాటు మిగతా అభిమానులు కూడా సినిమా చూడొచ్చు, అందరూ చూడొచ్చు. దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు సినిమా చూడొచ్చు, ప్రతి ఒక్కరు చూసి కూడా సూపర్ సూపర్ డూపర్ అనేవాడే. కానీ ఎవడు దీన్ని ఏలిపెట్టి చూపించడానికి కూడా ఒక్క అవకాశం కూడా లేదు. యాత్ర 1 కంటే ఇదే బ్లాక్ బస్టర్. యాత్ర 1 వచ్చేసి రాజశేఖర పాదయాత్ర, యాత్ర 2 వచ్చేసి జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర, జగన్మోహన్ రెడ్డి ఎదుర్కొన్న సమస్యలు, జగన్మోహన్ రెడ్డి గురించి యాత్ర 2. దానికంటే బాగా హిట్ అని అంటారు. అంటే దానికి కంపేర్ చేయదు, అది దానికే దీనికి ఎప్పుడు కూడా రెండు కంపేర్ చేయొద్దు. ఆ సినిమా దానికి సూపర్ డూపర్, ఈ సినిమా సూపర్ డూపర్. యాత్ర వాళ్ళ నాన్నగారి హయాంలో చేసినటువంటి మంచి పనులు చూపించారు. యాత్ర 2లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి మంచి పనులు ఏ విధంగా చేశాడు, ఎటువంటి లోపాలను ఎదుర్కొన్నాడు, అవి మంచిగా చూపించడం జరిగింది. కావున దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు ఈ యొక్క సినిమాని చూడవలసిందిగా కోరుతున్నాం. ఒక మనిషి ఆశయంతో వచ్చాడంటే ఎలా దాన్ని సాధించాడు అనే దాంట్లో స్పష్టంగా దీన్ని సినిమా చూస్తే అర్థమవుతుంది. విజయంలో జగన్ చూస్తే అదే ఇన్స్పిరేషన్. ఎవరైనా తీసుకోవాలంటే జగన్ ఇన్స్పిరేషన్ ఇదే. ఈ సినిమా చెప్పింది కూడా అదే చెప్పాడు. దాంట్లో ఢిల్లీ అబ్బా ఇచ్చో ప్యాకేజీలు తీసుకునో లేకపోతే బ్యాగులు మోసో వాళ్ళ కాళ్ళ కింద గులాం కొట్టో కూట్లు నాకో ఆయన ముఖ్యమంత్రి కాలేదు. స్వతహాగా కష్టపడి చెమట ఓడ్చి ప్రతి మెట్టుని తన కష్టార్జితంతో నిర్మించుకొని ఈరోజు సీఎం అయినాడు. నెక్స్ట్ కూడా అదే సంకల్పంతో సీఎం అవుతాడు. ఈ రోజు లక్కీగా సీఎం అయ్యి ప్రతి ఒక్కడు కూర్చొని ప్రెస్ మీట్ లో కూర్చొని మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారి గురించి. అదే విధంగా చూస్తే ఆ రోజు ఏదైతే ఢిల్లీలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయినానికి ఢిల్లీలో నుంచి ఆ సన్నివేశాలు ఏదైతే అన్ని కానొస్తున్నాయి ఇందులో ఇప్పుడు అత్యద్భుతంగా చూపించారు. ప్రతి ఒక్కటి, ప్రతి సీను, ప్రతి కళ్ళకు కట్టినట్టు చిత్ర రూపంలో మన ముందుకు తీసుకొచ్చినటువంటి మన దర్శకుడు మహీర్ రాఘవ గారికి మేమందరం మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మన ఎదుట ఉన్నవాడు ఎంత బలవంతుడైనా మన దగ్గర సంకల్పం అనేది ఉంటే ఎంత బలవంతునైనా కానీ మనం ఎదుర్కోగలము. ఢిల్లీ అయినా, ఢిల్లీ కోటనైనా కానీ మనం బద్దలు కొట్టగలము అని చూపించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అతని యొక్క రాజకీయ ప్రస్థానం అనేది ప్రతి యువతకి, ప్రతి ఒక్కరికి ఒక స్ఫూర్తిదాయకం. అది అతని రాజకీయ జీవితం కావచ్చు, మన ప్రత్యక్ష జీవితంలో కావచ్చు, ఇది ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకము. మన దగ్గర సంకల్పం అనేది ఉండాలి, మనం సాధించే పట్టుదల ఉండాలి. ఆ రెండు ఉన్నప్పుడు ఎవరినైనా మనం ఎదిరించగలమని చెప్పి ఈ చిత్రం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి జీవితం మనకు చూపిస్తుంది. అలాగే ఈ రోజు తెలంగాణలో కూర్చొని ప్రతి ఒక్కరూ మాట్లాడుతున్నారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి. అంటే మొన్న ఆల్రెడీ రేవంత్ రెడ్డి కూడా అంటుంది, ఇక్కడ ఆల్రెడీ కాంగ్రెస్ వచ్చింది, అక్కడ కూడా మళ్ళీ తెలుగుదేశం వచ్చే అవకాశం ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అంటాం జరుగుతుంది. అది ఎంతవరకు వచ్చే అవకాశం ఉందంటే ఏదో అదృష్టం కొద్దీ సీఎం అయినాడు, ప్రశాంతంగా ఆయన పైన ఆయన చూసుకుంటే బెటరు. అలా కాకుండా మా జోలికి వస్తాం, ఆంధ్ర రాజకీయాలు జోలికి వస్తామంటే మేము ఖచ్చితంగా తెలంగాణ రాజకీయాలు జోలికి వస్తాము. మా సత్తా అంతా ఇక్కడ కూడా చూపిస్తాం. రేవంత్ రెడ్డి అక్కడికి వచ్చేసి పొడి చేస్తామంటే 125 ఏళ్ల చరిత్ర గల కాంగ్రెస్ ఎతికితే కనపడలేదు. 125 ఏళ్ల కాంగ్రెస్ ఢిల్లీ కంచుకోట, ప్రపంచంలో అత్యంత ప్రభావవంతమైన మహిళ. వాళ్ళు జీవా గారు జగన్ పాత్రలో జీవించారు. అదేవిధంగా భారతీ గారు మిగతా పాత్రలన్నింటినీ కూడా క్యారెక్టర్లన్నింటినీ కూడా మహీర్ రాఘవ గారు జీవం పోశారు ప్రతి క్యారెక్టర్కి. ఎందుకంటే మనం చూసాం, ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నాడు, ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఎన్నో సమస్యల నుంచి పోరాటం చేసి ప్రజల్లో నుంచి పుట్టుకొచ్చినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్ అంటే జనం, జగన్ రెండు కలిపితే జనం ప్రపంచనం. ఈ ప్రపంచనాన్ని ఎవరు కూడా ఎన్ని కుట్రాలు చేసినా కానీ ఆపలేకపోయారు. మనం రాజశేఖర రెడ్డి గారు దివంగత నేత మరణానంతరం మనకు తెలుసు, అప్పుడు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ, ఇక్కడ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ కానీ వీళ్ళందరూ ఎన్నో కుట్రాలు చేసి జగన్మోహన్ రెడ్డి గారిని అడగొక్కాలని చెప్పనేసి ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏదైతే ఉన్నాయో, నేను ఓదార్పు యాత్ర చేస్తాను, రాజశేఖర రెడ్డి గారి కోసం
మరణించినటువంటి వాళ్ళ కోసం నేను ప్రతి ఒక్క కుటుంబాన్ని కలిసి వాళ్ళకి ఓదార్పు యాత్ర చేస్తాను, పాదయాత్ర చేస్తానంటే ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ ఆదరణ పెరిగిపోతుందో రాజశేఖర రెడ్డి గారిని ఆపలేకపోయాను. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి నాయకుడు తయారైతే మన కష్టం అని చెప్పనేసి వీళ్ళందరూ కుట్రలు చేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఆనతొక్కాలని చూశారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట తప్పం మరవ తిప్పం అనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తన తండ్రి గారి యొక్క ఆశయాలతో తన అడుగుజాడల్లో నడుస్తూ ఇచ్చిన మాట ప్రకారం ప్రజలకి వెళ్ళి ఆయన ఓదార్పు యాత్ర ప్రారంభించారు. అయితే అప్పుడు కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ కుట్రలు చేసి ఆ ఓదార్పు యాత్రని ఆపమని చెప్పనేసి అందరికీ కూడా ఆదేశించి జగన్మోహన్ గారు పిలిపించి ఓదార్పు యాత్రని ఆపాలని చెప్పారు. ఆయన ఒకటే చెప్పాడు, మీరు ఓదార్పు యాత్రని ఆపండి అని చెప్పి సోనియా గాంధీ గారు చెప్పి మీరు ఇక్కడికి వాళ్ళందరినీ పిలిపించి కావాలంటే పార్టీ ఆఫీసులో వాళ్ళందరినీ ఓదార్చాలంటే ఇది మన సాంప్రదాయం కాదమ్మా, తెలుగు ప్రజల సాంప్రదాయం కాదు. ఎవరైతే మన తండ్రి కోసం వాళ్ళు ప్రాణాలు అర్పించారో వాళ్ళ కుటుంబాన్ని మనం నేరుగా పోయి ఇంటికి పోయి పరామర్శించాలని చెప్పి నేను మాట ఇచ్చాను. నేను ఖచ్చితంగా వెళ్ళి కలవాల్సిందని ఓదార్పు యాత్ర చేయాల్సిందంటే లేదు, వెళ్ళడానికి లేదని చెప్పి ఆయన వార్నింగ్ లాగా హెచ్చరిక లాగిస్తే ఆయన అక్కడి నుంచి లేచి బయటకు వచ్చి నేను ఆగేది లేదని చెప్పేసి వచ్చేసాడు. ఆయన ఇచ్చిన మాట ప్రకారం మాట తప్ప మడం తిప్పని నైజంతో మళ్ళీ ప్రజల్లోకి ఓదార్పు యాత్రతో మొదలుపెట్టి అంచెలంచెలుగా ఆయన ఓదార్పు యాత్రని ప్రజల గుండెల యొక్క ప్రజల గుండెల స్థానాన్ని సంపాదించుకొని ప్రజల మన్ననల్ని ఆదరణని చూడకొని ఆయన ఎందుకంటే మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గారు మీరు గెలిచింది కాంగ్రెస్ పార్టీ అండతో గెలిచారు, కాంగ్రెస్ పార్టీ గుర్తుగా గెలిచారని చెప్పారు. అలాంటి నాకు పదవి వద్దని చెప్పనేసి తృణప్రాయంగా రాజీనామా చేసి పార్టీకి పదవికి రాజీనామా చేసి మళ్ళీ పోటీ చేసి పులివెందులలో 5,40,000 పైగా మెజారిటీతో అత్యధిక మెజారిటీతో గెలిచి తన సత్తా ఎందుకు చూపించాడు. ఆ తర్వాత తనకు ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరినీ కూడా బై ఎలక్షన్లో రాజీనామా చేపి తన ఎంత ఏదో నడిచారో వాళ్ళందరి చేత కూడా బై ఎలక్షన్లో రాజీనామా చేపించి మళ్ళీ ఉప ఎన్నికల్లో గెలిచి తన సత్తా చూపించాడు. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు మనకు తెలిసి 2014లో ఆయన ఎంతో కష్టపడి ప్రజలకి వెళ్ళి గెలుస్తాడనేటువంటి సమయంలో అప్పుడున్నటువంటి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు అని చెప్పుకునే 40 ఏళ్ల ఇండస్ట్రీ మేము ప్రజలు ఆదరలేదు కాబట్టి 40 ఏళ్ల వ్యక్తిని ఎదుర్కోవడానికి అబద్ధపు హామీలు ఇచ్చి ఆయన అబద్ధపు హామీలతో రైతు రుణమాఫీని ప్రకటించి 1% తేడాతో గెలిచాడు. అయినా కానీ ఆయన ఇచ్చేటువంటి మ్యానుఫ్యాక్చర్లు ఏ వాగ్దానాలు కూడా అమలు పరచలేదు. జగన్మోహన్ రెడ్డి గారిని అసెంబ్లీలో 2 సభలు ఆహ్వానించారు. జగన్మోహన్ రెడ్డి గారి సమస్యల మీద పోరాటం చేస్తుంటే దాన్ని అన్ని కూడా అడ్డగించారు. అలాంటి సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారు, ఇలాంటి సభలో నేను ఉండడం అవసరం లేదు, నేను ప్రజల కోసం వచ్చాను, ప్రజల తరఫున ప్రజల పక్షాన పోరాటానికి అసెంబ్లీకి వచ్చాను కానీ మిమ్మల్ని భయపడే పరిస్థితి చెప్పాను. ఆ రోజు అసెంబ్లీ నుంచి బయటకు వెళ్ళి బయటకు వచ్చి నేను మళ్ళీ గెలిచి ఈ అసెంబ్లీకి అడుగు పెడతానని చెప్పనేసి మళ్ళీ ప్రజల్లోకి ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి ప్రజల యొక్క పాదయాత్ర ద్వారా ప్రజలందరికీ ఇంటింటికి గడపడికి వెళ్ళి అందరినీ కూడా కలిసి అత్యధిక మెజార్టీతో 2019లో 151 స్థానాల్లో దిగ్విజయం పొందినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మన తండ్రి రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ కానీ ఫీజు రీయింబర్స్మెంట్ కానీ విద్యార్థి ఫీజులకి పిల్లలకందరూ కూడా వాళ్ళకి ఎన్నో పథకాలు ఇచ్చాడు. అదేవిధంగా 108 అవతాతలకి పెన్షన్ ఇచ్చారు. అదేవిధంగా అనేక సంక్షేమ పథకాలు చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు తన తండ్రి ఇచ్చినటువంటి పథకాలనే కాదు ఇంకా కూడా నేను ఇస్తాను అంతకంటే అని చెప్పనేసి ఆయన నవరత్నాలు ప్రవేశపెట్టి నవరత్నాలని ఆయన మేనిఫెస్టోలో పెట్టి అధికారంలోకి వచ్చినాక చెప్పినవి చెప్పనవి ఏదైతే ఉన్నాయో అవతాతలకు 3,000 పెన్షన్ కావచ్చు, విద్యా దీవెన కావచ్చు, అమ్మ ఒడి కావచ్చు, ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ కావచ్చు, అదేవిధంగా గౌరవముద్ద కావచ్చు. అదే ఈరోజు పేద ప్రజలకి ఇంగ్లీష్ విద్యని ఆంగ్ల విద్యని అందిస్తున్నాడు. కార్పొరేట్ కళాశాలలో కార్పొరేట్ కాలేజీలకి కొమ్ము కాసినటువంటి గత ప్రభుత్వాన్ని నిర్వీర్యం చేసి ప్రభుత్వ ఖర్చులతోనే వాళ్ళందరికీ కూడా అన్ని అందిస్తున్నాడు. అదేవిధంగా ఆయన సంక్షేమ పథకాలు చెప్పాలంటే 1 కాదు 2 కాదు 1 గంట సరిపోతుంది. ఎందుకంటే ఆటో వాళ్ళకి ఇస్తున్నాడు, రిక్షా వాళ్ళకి ఇస్తున్నాడు, డ్రైవర్లకి ఇస్తున్నాడు, రజకులకి ఇస్తున్నాడు, నాయ బ్రాహ్మణులకి ఇస్తున్నాడు, అన్ని కులాలకి మాతాలకి ప్రాంతాలకి అదేవిధంగా ఆయన నేను పథకాలు అందిస్తున్నాడు. పార్టీ ఏదైనా సరే, ఏ కులమైనా సరే, ఏ మతమైనా సరే ప్రతి ఒక్కరికి అర్హులందరికీ కూడా ఆయన పథకాలు అందాలని చెప్పాడు. ఆయన పథకాలు అందరికీ కూడా నేరుగా వాళ్ళ ఖాతాల్లోని డీబీటీ ద్వారా 2,58,000 కోట్ల రూపాయలు